దామల చెరువులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల, చంద్రగిరి, తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా పాకాల మండలం దామల చెరువు పంచాయతీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రగిరి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ యొక్క పెన్షన్లను అందజేశారు. అనంతరం పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గెలిచిన వెంటనే రోడ్లు వేపిస్తారన్నా రోడ్లు వేసుకుంటూ వస్తున్నాం. మీకు ముఖ్యంగా దామల చెరువులో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. మనకు 43 బోర్లు ఉంది పంచాయతీ మొత్తం ఎత్తుకుంటే. కానీ పైపులు డ్యామేజ్ వల్ల ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయింది. మొన్న మండల ఆఫీసు ఎంపీడీఓ గారితో మాట్లాడి RWSAE గారితో మాట్లాడి మీకు కూడా ఆల్మోస్ట్ ఎస్టిమేషన్ వేసాం. నిన్నే జెడ్పీ ఫండ్లో నుంచి 30 లక్షలు తీసుకుని 22 లక్షల రూపాయలు కూడా వాటర్ లైన్ కూడా నిన్నే కేటాయించడం జరిగింది. ఇంకొక నెల రోజుల లోపల మన దామల చెరువు, పాత దామల చెరువులో ఉన్న మొత్తం పైప్ లైన్ తీసి కొత్త పైప్ లైన్ వేసి మీ ఇంటి దగ్గర పక్కనే వాటర్ కొలాయిస్తూ ఇచ్చేదానికి కూడా ఒక 2 నెలల లోపల కంప్లీట్ చేస్తామని కూడా ఈ సభాముఖం ఉండాలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనకు కావాల్సింది ముఖ్యంగా నీళ్లు వస్తాయి. అదేవిధంగా నిన్న ఏం కావాలి తల్లి చెప్పాం పర్లా చూసా. పాత కాలువలు ఉంది, మన జనాభా పెరిగిన తర్వాత ఆ కాలువల్లో మనం ఉండలేము. ఆ వాటర్, ఆ డ్రైనేజ్ వల్ల వచ్చి మన పిల్లలకు దోమలు గుర్తు జ్వరాలు వస్తూ ఉంది. దానికి NRGSలో మనందరూ కూర్చొని ఎంపీడీ వాళ్ళు గారు కానీ డీఈలు అందరూ కూడా మాట్లాడి మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా కొత్త కాలువలు వేసి కాలువ పైన మూతలు వేసేదానికి కూడా ఎత్తుకున్నాం. అది కూడా 2-3 నెలల్లో కంప్లీట్ చేస్తామని సభావం కూడా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు నేనే శాంక్షన్ చేసి కట్టించా. దానిపైన షాదీ మహల్కి నేను ఎలక్షన్ అప్పుడు నన్ను అడిగారు. ఇక్కడ ముస్లిం పెద్దలందరూ పార్టీలు అతీతంగా అందరూ కూడా అడిగారు, పైన మాకు ఫ్లోర్ కావాలి సార్, మాకు చిన్నదవుతా ఉందని. 100% అది కూడా ఒక 6 నెలల్లో ఆ షాదీ మహల్ 5 ఫ్లోర్ కూడా డబ్బు శాంక్షన్ చేస్తానని కూడా ఉండే సభావం కూడా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడే ఇల్లు గురించి రఘన్న చెప్పారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అడవులో ఇచ్చినారు, ఇప్పుడు మనం పోలేకపోతున్నారు, దాన్ని చూడాలి అనేసి. దీనికంటే ముందు మనకు MRO గారు వస్తున్నారు, కొత్త వారు వచ్చిన వెంటనే దామల చెరువు దగ్గరలో ఎక్కడుందో చూసుకొని ఇల్లు తీసి 3 సెంట్లకి నిన్నే చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేశారు. పార్టీలకు అతీతంగా ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరూ కూడా ఇల్లు తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటాను. ఎందుకంటే ప్రతి మనిషికి గూడు నీడ కావాలి. అంటే తాగేదానికి, తినేదానికి, మన నిద్రపోయేదానికి ఇల్లు ఎన్ని కావాలి. కాబట్టి ఈ మౌలిక వసతులు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన తరఫున ఒక ఎమ్మెల్యేగా మీరు నన్ను గెలిపించారు కాబట్టి నేను బాధ్యత తీసుకొని ఎంత తొందరగా అయితే అంత తొందరగా మన దామల చెరువు పంచాయతీలో కంప్లీట్ చేస్తానని కూడా ఈ సభాము కూడా తెలియజేసుకుంటున్నా. ఎలక్షన్ ముందు మత పెద్దలు కూడా అడిగారు ఉర్దూ స్కూల్ కావాలి మాకు అని. ఆ ఉర్దూ స్కూల్ కూడా ఆల్రెడీ లెటర్ పెట్టానమ్మా మనకి. అది ఎంత తొందరగా వస్తే మొత్తం ఎత్తుకుంటే 8,784 పెన్షన్ ఉంటే 3,64,00,000 గత ప్రభుత్వంలో అది 2 కోట్ల రూపాయలు, 2,90,00,000 అవుతుంది. 1 కోటి రూపాయలు పెరిగింది. మన దామల చెరువు పంచాయతీకి ఎత్తుకుంటే సుమారు 1,740 పెన్షన్ ఇస్తా ఉన్నాం. 1,742 పెన్షన్లకు గాను 72 లక్షల రూపాయలు సుమారు ఇస్తా ఉన్నాం. అంటే గతానికి ఇప్పటికి 13 లక్షల రూపాయలు పెరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆదాయం లేకపోయినా కూడా మీకు సొంత అన్నదమ్ములు లాగిస్తారన్న మాట తప్పకుండా నేను కూడా మీకు చెప్తున్నానమ్మా. మీ నాని అనే వ్యక్తి, నేను గత ఎలక్షన్ ముందు కూడా చెప్పాను మీకు, నాని అనే వ్యక్తి ఎమ్మెల్యే అనుకోవద్దండి. నేను కానీ, మా భార్య కానీ, మా కొడుకు కానీ తిరిగాం ప్రతి ఇంటికి డోర్ టు డోర్. నా తరఫున జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరూ కూడా తిరిగారు. ఆ రోజు మీకు అందరూ ఒకే మాట చెప్పాం, నాని అనే వ్యక్తి ఎమ్మెల్యే అనుకోవద్దని. మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు అనుకోండి, మీ ఇంట్లో అన్ననో తమ్ముడు అనుకోండి, ఏ సమస్య అయినా రండి, మీ మధ్యనే తిరుగుతూ ఉంటా. ఇప్పుడు కూడా ఇక్కడ ఎలక్షన్ లేట్ అయింది, అధికారులు వచ్చున్నారు. మీకు పాకాల దామల చెరువు బైపాస్ రోడ్ వేయాలని. బైపాస్ రోడ్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బు లేదు, ఒక 300-400 కోట్లు అవుతుంది. బైపాస్ వేస్తే మన రోడ్లో దుమ్ము తగ్గుతుంది. రోడ్లు పెరిగింది అనుకో, స్థలాలు విలువ పెరుగుతుంది, ఊర్లు పెరుగుతుంది,
మనకి వాల్యూ పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో NH సంబంధించిన అధికారులు రమ్మని దానికి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా రెడీ చేస్తున్నాం. ఇదంతా ఎందుకు చెప్తే మీకు చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నా కాల పరిమితి, ఎమ్మెల్యే కాల పరిమితి 5 సంవత్సరాలు అయితే సుమారు 4 సంవత్సరాల్లో 90% కంప్లీట్ చేసేదానికి నేను ముందుంటానని సభ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నారు. మీకు ఒక్కటే, ఎవరైనా సరే ఏ సమస్య ఉన్నా స్థానికంగా ఉన్న మా నాయకులకు చెప్పండి. తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ నా దృష్టికి తీసుకుని వస్తారు. అట్లా జరగలేదంటే నేరుగా నా దగ్గర రండి. నా నెంబర్, ఫోన్ నెంబర్, పిఎన్ నెంబర్ ఉంటారు, మీకు తెలిసి ఎవరైనా ఇస్తారు. చెప్పండి, నేను సమస్య చూస్తా. నేను కులాలు చూడను, మతాలు చూడను, అందరూ అన్నాచెల్లు అనాథమ్మలాగా ఉంటా. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, పేరు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు ఇంకా చంద్రబాబు గారు చెప్పారు, ఇక్కడ 6 పంచాయతీలకు సంబంధించిన వాటర్ ప్రాబ్లం అని మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. దానిపైన చూస్తాను. అది ఎంత తొందరగా అయితే 6 పంచాయతీలకి, దాంట్లో మీరు చెప్పిన దాంట్లో ఒక పంచాయతీ 2 పంచాయతీలు వాటర్ ప్రాబ్లం క్లియర్ అయింది. ఇంక 2 ఉంది, అదేదో కరెంటు ప్రాబ్లం, మోటార్ ప్రాబ్లం ఉన్నారు. మోటార్లు ఇప్పేసి ఉన్నారు. అది మోటార్లు ఎక్కడుంది ఇంకా తెల్ల. ఈ పంచాయతీలో కూడా నేను చూసాను మన పేపర్లు అంతా కూడా 2 కోట్ల రూపాయలు నిధులు గోల్మాలైందని దానిపైన తొందరగా ఎంక్వైరీ కమిషన్ ఇచ్చి దానికి బాధ్యత లేని వాళ్ళు ఎవరి దగ్గర కూడా వసూలు చేసి దానికి ఎవరైనా ఉండి వసూలు చేసే బాధ్యత తీసుకొని వాళ్ళపైన క్రమశిక్షణ చర్య తీసుకుంటారు. దానికి కూడా ఎంపీడీఓ గారు కూడా దాన్ని ఒకసారి చెక్ చేయాలని చెప్పి కూడా ఈ సభ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉండాల్సిన మోటార్ లేదు. ఆ మోటార్లు ఎక్కడ పోయిందని తెలియట్లా. ఆ మోటార్లు వస్తేనే కదా మన పంచాయతీలు వాడుకోవాలి. అది లేదు. అందరు ఇటువంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటి మీకు తెలియట్లేదు. అంటే ప్రజలు ఏమనుకుంటారంటే ఇక్కడ ఉంది కదా, జరగలేదు కదా అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగే సమస్యలు ఇది. దీనికి కూడా రెగ్యులర్ ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారిని కూడా రెగ్యులర్గా వచ్చేదానికి కూడా నేను మాట్లాడి ఎంత తొందరగా వేసి ఈ దామలచెరు పంచాయతీని పాకాలాగే ఇది కూడా ఆదర్శవంతంగా తీసుకుని దానికి చేస్తారని, దీనికి పంచాయతీ సర్పంచ్ గారు కానీ వార్డు మెంబర్లు అందరూ కూడా సహకరించాలని కానీ ప్రతి ఒక్కరు కూడా పేరు కోరుకుంటున్నా. అదేవిధంగా రాజీవ్ నగర్ డ్రైనేజ్ సమస్య, మన చంద్రగిరి నియోజకవర్గం మొత్తం డ్రైనేజ్ సమస్యలు మాట్లాడినా అన్ని కూడా ఎస్టిమేషన్ జరుగుతున్నాయి కాబట్టి దానికి ప్రాబ్లం లేదని మన చంద్రబాబు గారికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. స్కూల్ కాంపౌండ్, అది కూడా జెడ్పీ స్కూల్ కాంపౌండ్ కూడా కంప్లీట్ చేస్తామని కూడా ఈ సభ కూడా తెలియజేసుకుంటూ, ఇవన్నిటికంటే కూడా ముఖ్యంగా ఇక్కడున్న మహిళా సోదరుమణులు మీరందరూ తెలుగుదేశం పార్టీకి వేసి ఆదరించారమ్మా. మీకు ఆ రోజు ఎలక్షన్ అప్పుడైతే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు చేశారు, సూపర్ 6 పథకాలు, ఆ పథకాల్లో ఇప్పటికీ కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. మిగిలిన కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేస్తారు. మీరు చూస్తుంటారు, గతంలో పెన్షన్ ఇవ్వాలంటే 5వ తేదీ 7వ తేదీ ఇచ్చేవాళ్ళు. అది వాలంటీర్ వ్యవస్థ అనేసి తెచ్చిచ్చేవాళ్ళు. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మేము 1వ తేదీ ఉదయం 6 నుంచి, అంటే ఈ రోజు చంద్రగిరిలో 5 గంటలుగా స్టార్ట్ అయింది. ఇప్పటికి చంద్రగిరి నియోజకవర్గం 87% కంప్లీట్ అయిపోయింది. నేను చెప్పేది 1 గంట ముందు. ఇంకా 13% ఉంది. అంటే మీ ఇంటికి వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా అనుకున్నది చేయాలంటే ఎందుకు చేయలేము ఒకసారి ఆలోచించండి. చేయాలని ఒక దృఢ సంకల్పం ఉండిందంటే మన ఇంటికి ఎందుకు తెచ్చిలేదు. అధికారులు అనేది సచివాలయం సిబ్బంది ఉన్నారు, చాలా మంది సిబ్బంది ఉన్నారు కాబట్టి దాని ప్రాబ్లంలో మీకు అదే తెచ్చిస్తారు. గతంలో ఉన్న పెన్షన్ ఎంత, ఈ రోజు పెన్షన్ ఎంత ఒకసారి ఆలోచించండి. గతంలో 3,000 ఉండింది, 1,000 రూపాయలు పెంచి 4,000 ఇచ్చారు. వితంతుల పెన్షన్ అన్ని కానీ బెడ్ మీద కొనుక్కునే వాళ్ళకి అంటే ఫుల్ హెల్త్ ప్రాబ్లం అయి నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి 6,000 నుంచి 15,000 రూపాయలు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. మన దామలచెరు పంచాయతీ ఎత్తుకుంటే కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.